కూర్చున్న వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి ఏ చట్టము చెప్పలేదు, ఏ రాజ్యాంగం కూడా ఒప్పుకోదు అందుకు. ఎందుకంటే మనమేం పక్కనున్న వాళ్ళు మనం డ్రైవ్ చేయం కదా, డ్రైవ్ చేసే వ్యక్తి తేడా చేస్తే మనం కూడా పోతాం. అవును. డ్రైవర్ సరిగ్గా నడపకపోతే మనం కూడా పోతాం, పక్కన కూర్చున్న వాళ్ళం కూడా. ఉమ్. అప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే మన మీద మనం కేసు పెట్టుకోవాలా? కామన్ అదే సెన్స్ కదా. ఆలోచిస్తే. ఉమ్. అక్కడ జగన్ కారు కింద పడ్డాడు, అతను అమానవీయుడు, ఇంతవరకు అంటే మనం ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు. ఉమ్. వీళ్ళు కావాలనుకున్న ప్రచారం వచ్చేసింది, జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, అరాచకవాది, అన్యాయవాది, పట్టించుకోడు తన కార్యకర్తల్ని, ఇలాంటివి చెప్పాలనుకున్నారు. జరిగిపోయింది, వాళ్ళు కోరుకున్న జరిగిపోయింది. ఎనఫ్, వదిలేయాలి. ఇక పట్టుకొని సాగతీస్తే ఈ ఎదురు దెబ్బ చెంప చళ్ళు అనిపించేలా వచ్చింది ఈ పదం. అంటే వాళ్ళు కోరుకున్నది అవ్వాలంటే జగన్ జైల్లో పెట్టాలి కదా. జైల్లో పెట్టడానికి ఇది పనికిరాదని వాళ్ళకి తెలుసు, తెలియనంత అమాయకులు కాదు. ఈ కథ నడిపేటటువంటి వాళ్ళకి జగన్ ని ఏ కేసులో జైల్లో పెట్టచ్చో తెలియదా? లిక్కర్ కేసులో జైల్లో ఎందుకు పెట్టలేకపోయారు? అంతకంటే ఇది పెద్ద కేసా వాస్తవంగా చెప్పాలంటే? అదేదో తిరుపతి లడ్డు అన్నారు, మరి అంతకంటే పెద్ద కేసుగా ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు, ఎందుకు కేసు పెట్టలేదు జగన్ మీద? అదేది అసలు దేశద్రోహం. దేశంలోనే లక్షలాది మంది కాదు, లక్షలాది మంది ప్రజలు